ఇది అంబికా అగరబత్తి ఫ్యాక్టరీ అనుకుంటా. మనకు అగరబత్తిలు ఎలా చేస్తారో ఒకసారి చూసి మనకు పర్మిషన్ ఇస్తారో ఇదే కనుక్కొని ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం చూసి వద్దాం. ఇదే అంబికా అగరబత్తి ఫ్యాక్టరీ. మనం లోపలికి వెళ్ళి చూసి వద్దాం రండి. మనమైతే ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చూసుకుంటూ వద్దాం రండి. అంబికా అగరబత్తి అగరబత్తి తయారు చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది. ఆ కాంపోనెంట్ అదో చూద్దాం రండి. నుంచి వచ్చిన మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇది ఒక క్రిస్టల్లా ఫామ్ అయ్యిద్ది. ఇది దేనికి యూస్ చేస్తారంటే ఇది ఒక ఆయుర్వేదిక్ మెటీరియల్. దీన్ని ధూపాలకి, ఒక దెబ్బలు తగిలిన వాటిని క్యూర్ చేయడానికి, ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది. అక్కడ ఒక కాంపోనెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇటు చూస్తే ఒక లిక్విడ్ ఉంది. ఈ లిక్విడ్ ఏంటంటే వేరే ఒక ట్రీస్ లీవ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి వచ్చిన లిక్విడ్. ఇది వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మనం అక్కడ 2 కాంపోనెంట్స్ చూసాం కదా, ఒకటి క్రిస్టల్, ఇంకొకటి ఆయిల్. ఆ రెండు కాంపోనెంట్స్ని ఇందులో మిక్స్ చేసి ఒక పాకం కింద రెడీ చేస్తారు. ఆ రెడీ చేసిన పాకాన్ని ఇలా కంటైనర్స్లోకి ఫిల్ చేస్తారు. ఇది బాయిల్ అయ్యి లాస్ట్కి ఒక లిక్విడ్ ఫామ్ అనేది వస్తుంది. అక్కడంతా బాయిల్ అయ్యి వచ్చినాయి అంతా ఇక్కడ ఇలా స్టోర్ చేసుకుంటారు. అక్కడ ఒక లిక్విడ్ చూసాం కదా, ఇక్కడికి వస్తే ఒక పౌడర్ ఉంది. ఈ పౌడర్ ఏంటంటే చాలా సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పౌడర్ అండి. ఇప్పుడు అవి ఏమేమి సుగంధ ద్రవ్యాలు కలిపారో చూద్దాం. ఇక్కడ మనం ఒక పౌడర్ మెటీరియల్ చూసాం కదా, అది చాలా 70 టైప్స్ ఆఫ్ సుగంధ ద్రవ్యాలు వాడి తయారు చేస్తారంట. అవేంటో ఇక్కడ ప్లేస్ చేశారు. మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఇవేంటంటే రోజ్ పెటల్స్, ఇది దాల్చిన చెక్క. సుమారుగా ప్రకృతి నుంచి తీసుకున్న 72 సుగంధ ద్రవ్యాలు కలిపి తయారు చేసిన పొడే ఇందాక మనం చూసిన పొడి. అంబికా అగరబత్తి తయారవ్వాలంటే ఇన్ని రకాల వనమూలికలు యూస్ చేస్తే కానీ ఒక అగరబత్తి తయారవ్వదు. చూడడానికి చాలా షాకింగ్గా ఉంది కదా. అక్కడ చూసిన మన వనమూలికలన్నీ పౌడర్ అయ్యి ఇంకా ఇక్కడ నుంచి వచ్చిన ఒక లిక్విడ్ తో కలిసి మనకి ఇలా పేస్ట్ అనేది తయారయ్యింది. ఈ పేస్ట్ ని మనం అంబికా అగరబత్తికి రుద్ది పోయితే ఫైనల్ అవుతుంది. ఇది ఇప్పుడు ఈ డ్రమ్స్ లో స్టోర్ అయ్యి దీన్ని పైకి తీసుకెళ్లి స్టిక్ చేస్తారు. ఇప్పుడు మనం అక్కడ సుగంధ ద్రవ్యాలు చూసాం కదా, ఇప్పుడు అవన్నీ కలిపి ఒక పౌడర్ అనేది తయారయ్యిద్దంట. వీళ్ళ పౌడర్ తో ఓన్లీ స్టిక్సే కాకుండా ధూప్ సెట్లు కూడా తయారు చేస్తారంట. అవేంటో ఒకసారి చూద్దాం లోపలికి. అక్కడ పౌడర్ తయారయ్యే యూనిట్ చూసాం కదా, ఇప్పుడు ఆ పౌడర్ అనేది వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఈ ధూప్ స్టిక్స్ మెషిన్ ఇది వీళ్ళు ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకున్నారు వాళ్ళ పనికి తగ్గట్టు వీలుగా. సో ఇవే ధూప్ స్టిక్స్ అన్నమాట. సో వీళ్ళు మన కోసం ఒక ధూప్ స్టిక్ అనేది వెలిగించి ఇచ్చారు. సో దాని స్మెల్ అలా ఉంది. సో ఇది ఏంటంటే బ్యాంబూ స్టిక్స్ అన్నమాట. ఇవి మనకి వీటిలో నుంచి ఇంపోర్ట్ అవుతాయి అంట, ఇంకెక్కడ దొరకవు. మిషన్స్ కి అగరబత్తి తయారు చేసిన మిషన్స్ కి ఏమన్నా రిపేర్ వస్తే వాళ్ళంతా ఈ మిషన్స్ తో రిపేర్ చేసుకుంటారు. గైస్ మనం ఇందాక కింద యూనిట్ లో చూసాం కదా, అక్కడ వచ్చిన గ్లూ ఇక్కడ తీసుకొస్తారు. వీళ్ళు ఇక్కడ చేతితో తయారు చేస్తారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి మిషన్స్ లేకుండా యూజ్ చేయకుండా ఎటువంటి మిషన్స్ ఇలా చేతితో ఇలా అగరబత్తితోనే తయారు చేస్తారు. మీరు రోజుకి ఎన్ని అగరబత్తులు అనేవి తయారు చేస్తారు? ఇవి కేజీలు లెక్కమ్మ, 4 కేజీలు 5 కేజీలు అలా చేస్తాం సాయంత్రానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరే మాదండి. నేను ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే? నేనైతే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు.
అగరబత్తి తయారు చేయడం ప్రాసెస్ అంతా చూసాం కదా, అదంతా ప్రాసెస్ అంతా అయ్యి వచ్చిన తర్వాత లాస్ట్ ప్యాకింగ్ సెక్షన్. అంబికా దర్బార్ బత్తి అంటే మనకు తెలిసింది ఇది ఒక ప్రోడక్ట్, కానీ మనకు తెలియని చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. చూద్దాం రండి. అంబికా దర్బార్ బత్తి అనేది ఓన్లీ ఇండియాకే కాదు ఎక్స్పోర్ట్, ఫారెన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ ఫారెన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ ఇవే. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది మన అంబికా దర్బార్ బత్తి. సో ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ డే రాక ఉంది, 1946లోనే అంబికా దర్బార్ బత్తి అనే ఒక సంస్థ స్థాపించారు.